హాయ్ అండి. ఇంట్లోనే క్యాబేజీ పకోడీ ఎలా చేయాలో ఈరోజు చూద్దామా? ఈరోజు వెదర్ చాలా బాగుంది. ఈరోజే కాదు, ఒక 2 డేస్ నుంచి వెదర్ చాలా బాగుంది. నేను అందుకే మా బాబు కోసం ఈరోజు మైల్డ్ స్పైసెస్తో క్యాబేజీ పకోడీ వేద్దామని ఫిక్స్ అయ్యాను. సో దీంట్లోకి కావాల్సింది మనకి సన్నగా కట్ చేసిన క్యాబేజ్లోకి కొంచెం ఉప్పు, అట్లనే మా బాబుకి టేస్ట్కి సరిపడా కొంచెం కారం వేసాను నేను. లైట్గా పసుపు వేసుకొని కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకోండి. తర్వాత ఇందులోనే బాబుకి కాబట్టి కొంచెం వాము కూడా వేసాను నేను. అరుగుదల ఉంటుంది కదా వాడికి, అందుకని వేసాను. సో 2 స్పూన్స్ శనగపిండి, అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా ఇందులో వేసేసి ఫుల్ మిక్సింగ్ చేసేసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ క్యాబేజీ పకోడీని మనం ఫుల్గా కలిపేద్దాము. క్యాబేజ్లో కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి మనం చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. నాకైతే ఇక్కడ కొంచెం వాటర్ పట్టింది. సో దాన్ని పకోడీ మిక్స్చర్లా కలిపేసి మన చేతికి కొంచెం అనువుగా ఉండేటట్టు చేసుకుంటే చాలు. సో బాబు ఎట్లాగో కరివేపాకు ఉట్టిగా పెడితే తినడు కాబట్టి కొంచెం వాడికి ఇట్లా కట్ చేసేసి పకోడీలోనే వేస్తాను. అలాగే ఇప్పుడు వేడిగా అయిపోయింది కదా ఆయిల్, అందులోనే మనం పకోడీ మిశ్రమాన్ని లైట్గా వేసేసుకుందాము. అది దోరగా ఎర్రగా వేగితే చాలు, మన క్యాబేజ్ పకోడీ రెడీ అయిపోయినట్టే. సో నేను ఇక్కడ ఫస్ట్ వేసేసాను. ఒక 2 మినిట్స్లోనే మనకి చక్కగా రెడీ అయిపోతుంది క్యాబేజీ పకోడీ అనేది. పిల్లలకి కాబట్టి మనం టొమాటో కెచప్తో దేంతో పెట్టినా చాలా బాగుంటుందండి. యాడెడ్ ఫుడ్ కలర్స్ ఏం లేకుండా రెడీ అయిపోయింది మన టేస్టీ క్యాబేజీ పకోడీ.